హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య యువతలో ఆలోచనలు వేగంగా మారిపోతున్నాయి. వారు చేస్తున్న ఉద్యోగాలు బోరుగా అనిపిస్తున్న వారికి ఇప్పుడు ఏదైనా కొత్తగా సవాలుగా ఉండే పనులు చేయాలని తపన పెరుగుతోంది. కెరీర్ను కూడా ఛాలెంజింగ్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే చేస్తున్న ఉద్యోగాల్ని వదిలి బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. అయితే బిజినెస్ అనగానే చాలామంది ఎక్కడ నష్టం వస్తుందోనన్న అనుమానంతో వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్లాన్ చేసుకుంటే లాభాలు పొందొచ్చు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు చూద్దాం. ప్రపంచాన్ని భయపెడుతోన్న వాటిలో ప్లాస్టిక్ ప్రధానమైనది. రోజురోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ భూతం పర్యావరణంతో పాటు మనిషి ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే పేపర్ గ్లాసులు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్నాయి. ఈ అవసరాన్ని మంచి వ్యాపారంగా మార్చుకోవచ్చు. ఇందుకే పేపర్ కప్ తయారీ యూనిట్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం పొందొచ్చు అనేది తెలుసుకుందాం. పేపర్ కప్ తయారీ యూనిట్ను తక్కువ బడ్జెట్తో ప్రారంభించవచ్చు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. పేపర్ కప్స్ తయారీకి స్మాల్ స్కేల్ సైజ్ మెషిన్స్ అవసరపడతాయి. వీటి ధర 1,00,000 నుంచి అందుబాటులో ఉంటుంది. ఎక్కువ కప్స్ను తయారు చేసే పెద్ద మిషన్ అయితే 10.70 లక్షల వరకు ఉంటుంది. వీటితో పాటు పేపర్ కప్ తయారీ యూనిట్కు కొంత ఖాళీ స్థలం, విద్యుత్ సదుపాయం ఉండాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ముద్ర లోన్స్ ద్వారా మన పెట్టుబడిలో 75% తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు. మిగతా 25% మనం సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. మొదట్లో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే చిన్న మిషన్లతో ప్రారంభించడం బెటర్గా చెప్పొచ్చు. ఇక పేపర్ కప్స్ తయారీకి రా మెటీరియల్ అవసరపడుతుంది. పేపర్ రీల్స్తో పాటు బాటమ్ రీల్స్ అవసరపడతాయి. పేపర్ రీల్స్ కిలో ధర 10, బాటమ్ రీల్స్ కిలోకు 80 వరకు పలుకుతోంది. ఇక ప్రతి ఏటా సరాసరి 2 కోట్లకు పైగా పేపర్ కప్లను తయారు చేయొచ్చు. ఒక్క పేపర్ కప్ 30 పైసలు అనుకున్న ఏడాదికి ఎంత ఆదాయం ఆర్జించవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి మరొక వ్యాపార మార్గం పేపర్ ప్లేట్ల తయారీ బిజినెస్. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లకైనా, రిసెప్షన్లకైనా, బర్త్డే పార్టీలకైనా, ఫంక్షన్ ఏదైనా సరే బఫే పద్ధతిలో విందు ఇవ్వడం అనేది సర్వసాధారణంగా మారింది. సహజంగా ఈ బఫే పద్ధతిలో విందు ఇవ్వడానికి పేపర్ ప్లేట్లను ఎక్కువగా వాడుతూ ఉంటాం. శుభకార్యాలకే కాకుండా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్లో సైతం వీటి వాడకం ఎక్కువ. ఇలా వీటి వాడకం నిత్యం ఉండటం వల్ల ఈ ప్లేట్లకు మంచి డిమాండ్ ఉంది. అందువలన వీటి అవసరాన్ని ఆదాయ వనరుగా మలుచుకుని లక్షల్లో డబ్బు సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది. పేపర్ ప్లేట్ల తయారీ బిజినెస్కు పెద్దగా స్థలం అవసరం లేదు. ఇంట్లోనే ఈ మిషన్ను పెట్టుకోవచ్చు. స్థలం లేని వారు చిన్నపాటి షెడ్లను లీజుకు తీసుకుని వాటిల్లో ఈ బిజినెస్ను మొదలు పెట్టచ్చు. ఇందుకుగాను సింగిల్ ఫేజ్ కరెంటు సరిపోతుంది. అలాగే పేపర్ ప్లేట్లను తయారు చేసే మిషన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి మార్కెట్లో 60,000 ప్రారంభ ధరకు లభిస్తున్నాయి. సింగిల్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్ ధర 60,000 ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్